మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ముహూర్తానికి ఒక్కరోజే మిగిలి ఉన్నందున జాబితా రూపకల్పనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తలమునకలయ్యారు. 6 ఖాళీల భర్తీ, 5 మార్పులు, 11 చేర్పులతో మంత్రుల సంఖ్యను 26కు పెంచుతారని తెలుస్తోంది. సామాజిక వర్గాల కూర్పుతో పాటు 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్నందున యువరక్తానికి ప్రాధాన్యమిచ్చే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ తుది జాబితా ఇవాళ ఖరారు కానుంది. ఆశావహుల ప్రయత్నాలు ముగిసిన వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కేబినెట్ రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్నారు. ప్రాంతీయ సామాజిక సమీకరణాల ఆధారంగా విస్తరణ చేయాలని భావిస్తున్న సీఎం ఆశావహుల వడపోతపై దృష్టి పెట్టారు. మంత్రివర్గంలో అవకాశం కల్పించడం సాధ్యం కాకపోతే నియామక పదవి ఇస్తామని కొందరికి ఇప్పటికే హామీ లభించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్న నేతల జాబితా పరిశీలిస్తే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేరు ఇప్పటికే ఖరారైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు దాదాపు ఖరారైంది. కళాకు స్థానం కల్పిస్తే కుటుంబ సమీకరణాల దృష్ట్యా కిమిడి మృణాలినిని తప్పించవచ్చని తెలుస్తోంది. విజయనగరం జిల్లా నుంచి సుజయ్ కృష్ణ రంగరావుకు, పశ్చిమ గోదావరిలో శివరామరాజు పేర్లు పరిశీలించవచ్చు. తూర్పుగోదావరి నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యానికి మండలి డిప్యూటీ చైర్మన్గా అవకాశమిచ్చి కేబినెట్ హోదా కల్పించినందున ఆ జిల్లాలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. కృష్ణా, గుంటూరు జిల్లాలో మార్పులు ఖచ్చితంగా ఉంటాయని తెలుస్తోంది. గుంటూరు జిల్లా నుంచి రావెల కిషోర్బాబును తప్పిస్తే నక్కా ఆనందబాబుకు లేదా శ్రవణ్కు అవకాశం దక్కవచ్చు. ప్రత్తిపాటి పుల్లారావును తప్పిస్తే ధూళిపాళ్ల నరేంద్రకు లేదా ఎరపతినేని శ్రీనివాస్కు అవకాశమివ్వవచ్చు. ప్రకాశం నుంచి సిద్ధా రాఘవరావు విషయంలో మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించే అవకాశముంది. కర్నూలు జిల్లాలో అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది. ఆ జిల్లాకి చెందిన శిల్పా చక్రపాణిరెడ్డికి మండలి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశముంది. కడప జిల్లా నుంచి ఆదినారాయణరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కడపలో తీసుకునే నిర్ణయం ప్రభావం చిత్తూరులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అనంతపురం జిల్లాలో పల్లె రఘునాథరెడ్డిపై పడవచ్చు. నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి వైకాపా నుంచి వచ్చినవారు. సోమిరెడ్డి తెదేపాలోనే ఉంటూ విపక్షంపై మాటలతో ఎదురుదాడి చేయగలిగిన బలమైన నేత. సోమిరెడ్డిని కాదని వైకాపా నుంచి వచ్చిన 3కి అవకాశమిచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. అనూహ్యంగా 4కి మంత్రి పదవులు ఇచ్చి రెడ్డి సామాజిక వర్గానికి బలమైన సంకేతాలు పంపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కడప జిల్లాలో మంత్రి లేని పరిణామాల దృష్ట్యా ఆదినారాయణరెడ్డికి అవకాశం కల్పిస్తే అదే సమయంలో మరో నేత రామసుబ్బారెడ్డికి ఆర్టీసీ చైర్మన్ వంటి కీలక కార్పొరేషన్ పదవి ఇవ్వవచ్చని తెలుస్తోంది. బీసీల కోటా నుంచి కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి, శంకర్, బీదా రవిచంద్రలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. మైనార్టీ, ఎస్టీల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మైనార్టీల నుంచి ఎమ్మెల్సీ షరీఫ్, ఎమ్మెల్యేలు చాంద్బాషా, గెలీల్ ఖాన్ ఆశావహుల్లో ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశమిస్తే అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాసులలో ఒకరికి స్థానం కల్పించవచ్చు. ఎస్సీ కోటాలో కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్, పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజులో ఒకరికి అవకాశం దక్కవచ్చు. జాబితాపై ముఖ్యమంత్రి ఎలాంటి సంకేతాలు ఇవ్వనందున నిర్ణయంపై మంత్రులు, ఆశావహులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.